హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు డైటీషియన్ డాక్టర్ యశ్వంత్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో అండి, నమస్తే. నమస్తే అండి. చాలా మంది విమెన్ కి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది అంటారు. అవును, ఇది నిజమేనా? అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకనంటే ఇప్పుడు ఈ మధ్యలో చూసుకున్నట్టయితే ఉమెన్ కూడా ఎక్కువ వంట చేస్తున్నాం లేదా తిన్నామంటే తింటున్నారు. బట్ వేరాజ్ ప్రాపర్ ప్రోటీన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వీక్ అవుతున్నారు. ఇంకోటి మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ పీసీఓఎస్ లేదా థైరాయిడ్ ఎక్కువ వస్తున్నాయి లేడీస్లలో కూడా. పీసీఓడి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కారణం ప్రాపర్ ప్రోటీన్ లేదా ప్రాపర్ డైట్ లేకపోవడం వల్లనే. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉమెన్ ఉంటారు, వాళ్ళ హస్బెండ్ మంచిగా తినాలని వాళ్ళ క్యారియర్ కానీ లేదా అంతా ప్రాపర్గా ప్రిపేర్ చేసి వెళ్తారు. బట్ వేరేస్ ఉమెన్కి వచ్చే వరకు ఏదో తిన్నామంటే తిన్నాము, లేదంటే అంత టైం గడిపినామా ఫుడ్ విషయంలో అనేదే చూసుకుంటున్నారు. బట్ ఎక్కువ ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటున్నామా లేదా, న్యూట్రియన్స్ ఫుడ్ తీసుకున్నామా లేదా అనేది మాత్రం ఎవరం చెక్ చేసుకోవట్లేదు. ఎప్పుడైతే మనం ప్రాపర్గా ఎస్పెషల్లీ ఎందుకంటే ఇంటికి పిల్లర్ వచ్చేసి ఉమెనే. ఎప్పుడైతే ఉమెన్ ప్రాపర్గా హెల్తీగా ఉంటుందో అప్పుడు తన కుటుంబాన్ని మొత్తము హెల్తీగా చూసుకోగలుగుతుంది. ఇంకోటి అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా సమస్యలు వచ్చినా లేడీసే ఇంపార్టెంట్. అందుకు ప్రాపర్గా ప్రోటీన్ అనేది తీసుకోవాలి. ఎందుకనంటే ఎప్పుడైతే ప్రాపర్ ప్రోటీన్ ఉంటుందో బాడీ మనకు అంత స్ట్రెంథనింగ్ని ఇస్తుంది. అదేవిధంగా మనం ఏమైనా వర్క్ చేసినా లేదా ఎక్కడికైనా వెళ్ళినా స్టామినా లూజ్ కాకుండా మనకి ఇంకోటి బాడీ వీక్ కాకుండా ప్రొటెక్షన్ లాగా చేస్తుంది. సో అందుకు ప్రోటీన్ ఎంత తీసుకుంటే అంత మంచిది. ఓకే, విమెన్ డైలీ అసలు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అంటే ఇది వయసును బట్టి కూడా మారుతూ ఉంటుందా? అంటే వయసును బట్టి ఏముండదు. ఇప్పుడు లైక్ ఇప్పుడు అబోవ్ 50 వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఎట్లా తీసుకోవాలి, వెయిట్ సపోజ్ 50 లేదా 60 kgs ఉన్నారనుకోండి, వాళ్ళు అట్లీస్ట్ 40 to 50 grams ఆఫ్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. వేరేజ్ ఇప్పుడు యూత్ కానీ బిలో 30 లోపల ఉన్నారనుకోండి, వాళ్ళు 1.0 నుంచి 1.2 grams వరకు తీసుకోవచ్చు ప్రోటీన్. అంటే ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 65 kgs ఉన్నారనుకోండి, 65 grams ఆఫ్ ప్రోటీన్ కాక 70 grams ఆఫ్ ప్రోటీన్ వరకు కూడా వాళ్ళు తీసుకోవచ్చు కన్జంప్షన్ అనేది. అట్లా తీసుకున్నట్టయితే ఏమవుతుందంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇంకోటి ప్రాపర్గా ఉంటుంది, వాళ్ళకు స్టామినా అనేది బూస్ట్ కాదు. సార్, మన డైలీ డైట్లో ప్రోటీన్ ఇంక్లూడ్ చేయాలంటే సింపుల్గా మనం ఎలా తీసుకోవచ్చు? సింపుల్గా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి బేసిక్గా. ఇప్పుడు కొంతమంది వెజ్జే ఉంటారు, ప్యూర్ వెజ్, వాళ్ళ కాడికి పన్నీర్ కానీ సోయాబీన్స్ కానీ స్ప్రౌట్స్ కానీ ఇట్లా తీసుకోవచ్చు. నాన్ వెజ్ వాళ్ళైతే ఎగ్ వైట్స్ కానీ మన అదేది చికెన్ కానీ అట్లా తీసుకోవచ్చు వాళ్ళ డైలీ లైఫ్లో. అంటే నాన్ వెజిటేరియన్స్తో కంపేర్ చేస్తే వెజిటేరియన్కి బెస్ట్ సోర్స్ ఏంటి? బెస్ట్ పన్నీర్ సోర్స్ అని చెప్పొచ్చు. ఇంకోటి స్ప్రౌట్స్ చెప్పొచ్చు. ఇంకోటి బఠానీ చెనా అంటాం కదా మనము, అది కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది దాంట్లో, పెసల్లో కానీ అట్లా. ఓకే, ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎలా బ్యాలెన్స్ చేయాలి డైలీ? ప్రోటీన్ ఇంటేక్ అనేది బ్యాలెన్స్ ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా ఎవరైనా చేయట్లేదు. అది మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా బేసిక్ అయితే వాళ్ళ వెయిట్ని చూసుకొని దాన్ని బట్టి బేసిక్ టైం పీరియడ్ అని చూసుకోవాలి. ఇప్పుడు లైక్ 60 kgs ఉంటే అట్లీస్ట్ 50 grams ఆఫ్ కన్సెప్షన్ అన్నది తీసుకోవాలి. సో ప్రోటీన్ తక్కువగా ఉండడం వల్ల, డెఫిషియన్సీ వల్ల విమెన్కి అసలు ఏ హెల్త్ ఇష్యూస్ వస్తాయి? ఒకటి వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ పరంగా చూసుకున్నట్టయితే వాళ్ళకి బాడీ వీక్ అనేది అవుతుంది. ఇంకోటి మోకాళ్ళ నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం కానీ, స్టామినా పరంగా కానీ ఇవన్నీ వస్తుంది. అందుకు ప్రోటీన్ ప్రాపర్గా ఉంటే వాళ్ళకు స్టామినా హెల్తీగా ఉంటుంది, వాళ్ళ బాడీ హెల్తీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు నేను ఏదైతే కాట్లేదు నథింగ్ బట్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం కావచ్చు లేదా మోకాళ్ళ నొప్పులు కావచ్చు, ఇవేవి రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే, అలాగే హెయిర్ ఫాల్, వీక్నెస్, అలాగే వెయిట్ గెయిన్, వీటన్నిటికి కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ కారణమా? అంటే ఒక పరంగా చూసుకున్నట్టే హెయిర్ ఫాల్కి 2 కేటగిరీస్ ఉంటుంది. ఒకటి ప్రోటీన్ తక్కువ అయితే హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సెకండ్ థింగ్ చూసుకున్నట్టయితే ఐరన్ డెఫిషియన్సీ తక్కువ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అది ఇప్పుడు హెయిర్ ఫాల్ ఇప్పుడు మనకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ ఇవి ఎక్కువ తీసుకోవాలి. సో దట్ అట్లీస్ట్ వాళ్ళ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ విమెన్ ఉంటారు, వాళ్ళకి రోజు ప్రోటీన్ అనేది ఎంతవరకు అవసరం? వాళ్ళకు 1.2 grams అనేది అవసరం. డిపెండ్స్ ఆన్ వాళ్ళ ట్రైమిస్టర్ బట్టి. అప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ 3 ట్రైమిస్టర్స్ ఎట్లుంది లేదా నెక్స్ట్ 6 అట్లా దాని ట్రైమిస్టర్ బట్టి మనం ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ప్రోటీన్ అసలు ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? వెజిటేరియన్స్కి అండ్ నాన్ వెజిటేరియన్స్కి సపరేట్గా చెప్పండి. అంటే వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా బేసిక్ అదొకటి వచ్చేసి మనకు 1 అదే బాడీ వెయిట్ ఇంటూ ప్రోటీన్ గ్రామ్స్. అది 1 kg ఇప్పుడు ఉన్నారనుకోండి, 1 gram ఆఫ్ ప్రోటీన్ అనేది మ్యాండేటరీ. వేరే వెజ్ పరంగా చూసుకున్నట్టయితే వీళ్ళు నాన్ వెజ్ తీసుకోరు. వీళ్ళకి ఎక్కువ వచ్చే సోర్స్ ప్రోటీన్ ఏదంటే ఒకటి పల్సెస్,
దాల్స్లో పన్నీరు, సోయా, డ్రై ఫ్రూట్స్ దీంట్లో ఎక్కువ ప్రోటీన్ అనేది వస్తుంది. వేరేస్ నాన్ వెజ్లో చూసుకున్నట్టయితే చికెన్లో కానీ, ఎగ్స్లో కానీ, ఫిష్లో కానీ, తునాలో కానీ దీంట్లో ఎక్కువ ప్రోటీన్ సోర్స్ ఉంటుంది. ఓకే, ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం అనేది నిజంగా సేఫ్నా? ఇంకా అది సేఫ్నా అంటే అది డిపెండ్స్ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి. ఇప్పుడు వాళ్ళ బాడీ రెస్పాన్స్ ఎట్లా అవుతుంది దాన్ని బట్టి మనం ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రోటీన్ పౌడర్ అనేది వాడుతున్నాం. అది జిమ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, నార్మల్ హెల్త్ ఉమెన్ కూడా. యా, ఎస్పెషల్లీ జిమ్కి వెళ్ళే వాళ్ళకైతే ప్రోటీన్ కంపల్సరీ తీసుకోవాలి అవును. అని ఉంటారంటే ఇది మిత్తా ఆర్ రియల్? అది రియల్. ఎందుకనంటే వాళ్ళకు ప్రోటీన్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్గా చూసుకున్న వాళ్ళకంటే వాళ్ళు డబల్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు మజిల్ అనేది లాస్ అవుతుంటుంది జిమ్ చేసినప్పుడు. అది తగ్గొద్దు, మజిల్ లాస్ కాకూడదు అంటే ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఓకే, వన్ బెస్ట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే విమెన్కి ఏం సజెస్ట్ చేస్తారు? లైక్ వెజిటేరియన్ వాళ్ళకైతే స్ప్రౌట్స్ ఐ ప్రిఫర్ అండ్ డ్రై ఫ్రూట్స్ బేసికలీ. ఎందుకంటే డైలీ పన్నీర్ తీసుకొని సోయా తీసుకుంటే ఎవరు తినలేరు. సో అందుకు దాల్స్ కానీ, ఇప్పుడు పప్పు అంటాం కదా, పొట్టు తీయని పప్పు ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇంకోటి నాన్ వెజ్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు మనము వెజిటేరియన్లో స్ప్రౌట్స్ ఎట్లనో, నాన్ వెజిటేరియన్లో ఇప్పుడు మనం దేశీ చికెన్ అంటాం, ఇప్పుడు నాటుకోడి, దాంట్లో ఎక్కువ ప్రోటీన్ అనేది వస్తుంది. ఇప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు అవైలబుల్లో ఉంటలేవు సార్. మరి అవి ఎట్లా అంటే కొన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉన్నాయి. లేదు బాయిలరే తీసుకున్నారు అనుకోండి, మీడియం క్వాంటిటీలో తీసుకోండి చికెన్ అనేది. ఇంకోటి ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు, దాంట్లో కూడా ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.